చూడండమ్మా, లాస్ట్ క్లాస్‌లో మనము సిలబస్‌లో చూసాము. ప్రాక్టికల్స్‌లో ఉన్నటువంటి 4 ప్రాక్టికల్స్‌లో ఫస్ట్‌ది డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 2 మోర్ సాల్ట్ లాస్ట్ ప్రాక్టికల్‌లో చూసాం. ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2. వెయిట్ ఫర్ ఎ మినిట్. మొన్న రాసుకున్నారు కదా, నోట్ చేసుకున్నారు కదా ప్రొసీజర్. ఇవాళ ప్రాక్టికల్ నెంబర్ 2 పెట్టండి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 బుక్‌లో నోట్ చేసుకోండి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2. అమ్మ, లింక్ అదే లింక్ ఉంటుంది. గూగుల్ మీట్ ఉంటే ఏదైనా మీటింగ్ లింక్ అయితే చేంజ్ అయితే నేనే చెప్తాను. ఓకే. ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 అని నోట్ చేసుకోండి. Determination of copper 2. Determination of copper 2 using Na2S2O3, sodium thiosulfate. Determination of copper 2 using sodium thiosulfate. సోడియం థయోసల్ఫేట్ బ్రాకెట్లో Na2S2O3 అని నోట్ చేసుకోండి. విత్ potassium dichromate as primary standard. మీరు రాసుకున్నామా? తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. సోడియం థయోసల్ఫేట్ ఉపయోగించి
సోడియం థయోసల్ఫేట్ను ఉపయోగించి కాపర్ 2 యొక్క భారాన్ని నిర్ణయించుట. ఒకసారి చూడండి అమ్మా, మనం ఇక్కడ కాపర్ 2 అయాన్స్ డిటర్మైన్ చేయాలి. కాపర్ 2 అయాన్స్ డిటర్మినేషన్ ఇది. ఈ కాపర్ 2 అయాన్స్ డిటర్మినేషన్ ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ ద్వారా. అంటే ఏంటంటే మన సోడియం థయోసల్ఫేట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే సోడియం థయోసల్ఫేట్ యూజ్ చేస్తాము. ఈ సోడియం థయోసల్ఫేట్ని యూజ్ చేసి మనం కాపర్ 2 యొక్క భారాన్ని కనుక్కుంటాం అన్నమాట. సోడియం థయోసల్ఫేట్ని యూజ్ చేసి కాపర్ 2 యొక్క భారాన్ని కనుక్కుంటున్నాము. ఇక్కడ సోడియం థయోసల్ఫేట్ యూజ్ చేసి కాపర్ 2 యొక్క భారాన్ని కనుక్కుంటూ మళ్ళీ ఏం చేస్తున్నాం, పొటాషియం డైక్రోమేట్ ప్రైమరీ స్టాండర్డ్ కింద చేస్తున్నాం. పొటాషియం డైక్రోమేట్ని ప్రైమరీ స్టాండర్డ్ కింద చేస్తున్నాము. దానికి నేను 3 స్టెప్స్లో జరుగుతుంది ఇది. చూడండి, మన డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2 మనకి ఇక్కడ ఉంది. డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2ని మనం డిటర్మైన్ చేయాలి. కాపర్ 2 అయాన్స్ని డిటర్మైన్ చేయాలి. ఈ కాపర్ 2 అయాన్స్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తున్నామంటే డైక్రోమెట్రీ ద్వారా డిటర్మైన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెరిమెంట్. ఇది 3 స్టెప్స్లో జరుగుతుందన్నమాట. ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఏం చేయాలి మీరు? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్, K2Cr2O7 సొల్యూషన్. పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తయారు చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్టాండర్డైజేషన్. సెకండ్ స్టెప్ ఏమంటున్నాము? స్టాండర్డైజేషన్. Standardization of Na2S2O3 అంటే సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్. దీన్నే హైపో అని కూడా అంటారు. స్టాండర్డైజేషన్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్. స్టాండర్డైజేషన్ ఎలా చేస్తారు? సోడియం థయోసల్ఫేట్ని పొటాషియం డైక్రోమేట్తో టైట్రేషన్ చేస్తారు. థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2. థర్డ్ స్టెప్ ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2 సొల్యూషన్ యూజింగ్ సోడియం థయోసల్ఫేట్ హైపోతోటి. సో 3 స్టెప్స్లో జరుగుతుంది మనకి ఎక్స్పెరిమెంట్. ఒకటి ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్.
సో ఫస్ట్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ఎంత కాన్సన్ట్రేషన్ కావాలో తీసుకొని దాన్ని ఫార్ములా ఉంది, వెయిట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై కాన్సన్ట్రేషన్ అంటే మోలార్ కానీ నార్మల్ కానీ ఆర్ మొలారిటీ కానీ. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ థౌజండ్ బై వి. ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఎంత భారాన్ని కనుక్కోవాలి, ఈ వెయిట్ ఎంత మనము వే చేయాలి, ఎంత కాన్సన్ట్రేషన్, ఇది 0.1 నార్మల్ ఆర్ 0.05 నార్మలా లేకపోతే మోలారా, దాన్ని డిసైడ్ చేసుకొని 0.1 మోలార్ ప్రిపేర్ చేయాలనుకోండి, దానికి ఎంత వెయిట్ కావాలి, మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది, అది వేసి 1000/V ఫార్ములాలో మనం దీనిని ప్రిపేర్ చేస్తాం, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఒక వెయింగ్ బాటిల్ తీసుకుంటాము. ఒక వెయింగ్ బాటిల్ తీసుకొని ఆ వెయింగ్ బాటిల్లో ఎంత వెయిట్ అయితే మనం డిటర్మైన్ చేయాలో ఆ వెయిట్ని దీంట్లో తీసుకొని మనం ఏం చేస్తాము, ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ మీద పెట్టి బ్యాలెన్స్ వే చేస్తాం. వే చేస్తే దాని వాల్యూ వస్తుంది, వాల్యూని నోట్ చేసుకుంటారు. ఆ వాల్యూని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు, 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ కానీ లేదా 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో కానీ మనం ఇక్కడ ఎంత వాల్యూమ్ అయితే తీసుకుంటామో ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకెళ్ళి మ్యాకప్ చేస్తాం. ఓకే, ఎంత వాల్యూమ్ అయితే తీసుకుంటున్నామో ఇక్కడ 100 అయితే 100 ml లేదా 250 అయితే 250 ml, ఎంత ml అయితే అంత mlలోకి మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్, ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, స్టాండర్డైజేషన్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్. ఈ హైపో సొల్యూషన్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుంటాము కాపర్ 2 డిటర్మైన్ చేసుకోవడం కోసం. అందుకని ఈ సోడియం థయోసల్ఫేట్ యొక్క మొలారిటీ తెలియాలి, మనకి మొలారిటీ తెలియాలి. సో లాస్ట్లో మనం ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్, దీని రిపోర్ట్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్. సో కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి సోడియం థయోసల్ఫేట్కి పొటాషియం డైక్రోమేట్తో టైట్రేషన్ చేస్తాం. దేంతో టైట్రేట్ చేస్తాము, పొటాషియం డైక్రోమేట్ ఏదైతే ఉందో ఆ పొటాషియం డైక్రోమేట్ తోటి టైట్రేషన్ చేస్తాం. అది సెకండ్ స్టెప్లో. బ్యూరెట్లో ఏం తీసుకుంటాము, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఏం తీసుకుంటాము, ఇండికేటర్ ఏం యాడ్ చేస్తాం అనేది ప్రొసీజర్తో చూద్దాం. నేను ఇన్ డీటెయిల్డ్గా మన 3 స్టెప్లు ఏమేమి ఉన్నాయని చెప్తున్నాను. సో థర్డ్ స్టెప్లో ఇప్పుడు మొలారిటీ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ తెలిసింది కదా మనకి, మొలారిటీ దీని యొక్క గాఢత తెలిసింది కాబట్టి గాఢత తెలియనటువంటి మనకి 100 ml ద్రావణంలో ఇచ్చినటువంటి అన్నోన్ కాపర్ 2 సొల్యూషన్ మనం ఇప్పుడు డిటర్మైన్ చేస్తాం. దేనితో, సోడియం థయోసల్ఫేట్తో టైట్రేషన్ చేస్తాం. సోడియం థయోసల్ఫేట్ తోటి టైట్రేషన్ చేస్తాము. టైట్రేషన్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, మొలారిటీ ఆఫ్ కాపర్ 2 సొల్యూషన్ వస్తుంది. మొలారిటీ అంటే గాఢత తెలుస్తుంది, కాపర్ 2 అయాన్ యొక్క గాఢత తెలుస్తుంది. కాపర్ 2 అయాన్ యొక్క గాఢత తెలిస్తే మనం ఏం డిటర్మైన్ చేయొచ్చమ్మా, వెయిట్ని డిటర్మైన్ చేయొచ్చు. దీని యొక్క భారాన్ని కనుక్కోవచ్చు, కాపర్ 2 యొక్క భారాన్ని మనం కనుక్కోవచ్చు గాఢత తెలిస్తే. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, కాపర్ 2 అయాన్స్ని డిటర్మైన్ చేయడాన్ని. ఫస్ట్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తీసుకోవాలి, ఆ డైక్రోమేట్ సొల్యూషన్ని తయారు చేయాలి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, థయోసల్ఫేట్ని పొటాషియం డైక్రోమేట్ తోటి టైట్రేషన్ చేసి మనం దాని యొక్క మొలారిటీ కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఈ సోడియం థయోసల్ఫేట్ని కాపర్ 2 తోటి టైట్రేషన్ చేస్తే మనకి మొలారిటీ ఆఫ్ కాపర్ 2 సొల్యూషన్ వస్తుంది. దీని నుంచి మనం వెయిట్ని కనుక్కుంటాము. చివరిలో మనం రిపోర్ట్ ఏం రాస్తాము, అన్నోన్ ఇవ్వబడిన 100 ml ద్రావణంలో కలిగి ఉన్న కాపర్ 2 యొక్క భారము అని రాస్తాము. ఏం రాస్తామా, అమౌంట్ ఆఫ్ కాపర్ 2 ions present in the given 100 ml సొల్యూషన్ అని రాసి మనం రిపోర్ట్ రాస్తాం. దిస్ ఈజ్ అవర్ ప్రాక్టికల్. దీంట్లో అసలు ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, వెయిట్ని అంటే ఏం అయాన్స్, వీటిని ఏమనొచ్చు, ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అనొచ్చా, దీంట్లో ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా, ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, here our aim is estimation of copper 2 using sodium thiosulfate solution.
ఏం చేయాలి, కాపర్ 2 అయాన్స్ని ఎస్టిమేట్ చేయాలి సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ యూజ్ చేసి. దీన్నే ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా అంటాం. ఎందుకు అంటాం అనేది చూడండి. ఈ కాపర్ 2 అయాన్స్ సోడియం థయోసల్ఫేట్తో జరిగే టైట్రేషన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతాయట దీంట్లో. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటున్నాం. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటున్నాం. ఈ ఆక్సిడేషన్ రిడాక్స్ టైట్రేషన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అమాంగ్ ద రియాక్టింగ్ సబ్స్టెన్సెస్. ఏం జరుగుతుందేమో ఆక్సిడేషన్ నెంబర్లో చేంజ్ అనేది జరుగుతుంది, లేదా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కానీ జరిగితే మనం అటువంటి రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటున్నాము. స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆర్ ఐదర్ ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆర్ ఐదర్ ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. The principal oxidizing agents are KMnO4, K2Cr2O7, cerium sulfate. Examples చెప్తున్నామమ్మా. These are the oxidizing agents. KMnO4, potassium dichromate, cerium sulfate, I2, KiO3, potassium bromate. So here what we are using potassium dichromate as primary standard. Frequently used reducing agents are iron 2, tin 2, sodium thiosulfate, arsenic oxide, mercuric nitrate, vanadium sulfate, chromium chloride, chromium sulfate, titanium chloride, titanium sulfate. అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటున్నాం. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటున్నాం. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏవి, ఇక్కడ మనం తీసుకునేది మన ఎక్స్పెరిమెంట్లో ఇవన్నీ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్సే. మన ఎక్స్పెరిమెంట్లో సోడియం థయోసల్ఫేట్ ఈస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. హియర్ అవర్ రియాక్షన్ సోడియం థయోసల్ఫేట్ ఈస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. సిమిలర్లీ మన ఇక్కడ ప్రిన్సిపల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది, పొటాషియం డైక్రోమేట్. దిస్ ఈస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంది మన దగ్గర, రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంది. అంటే ఏం లేదు, ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. దానికోసం చెప్తున్నాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ వచ్చి ఇక్కడ పొటాషియం డైక్రోమేట్, మన రియాక్షన్లో రెడ్యూసింగ్ ఏజెంట్ వచ్చి సోడియం థయోసల్ఫేట్. ఇలాంటి రియాక్షన్స్ మనం లాస్ట్ టైం అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో లాస్ట్ ల్యాబొరేటరీ ప్రొసీజర్లో మనం చూసాం. మ్యాంగనైట్కి ఆక్సాలిక్ యాసిడ్కి మనం టైట్రేషన్ చేసాం. చేసిన తర్వాత మ్యాంగనైట్కి ఐరన్ 2 డిటర్మినేషన్ చేసాం. ఇది మన జరిగినటువంటి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్లో ఫస్ట్ టైట్రేషన్ ఇదే. పర్మాంగనేట్ తోటి ఆక్సాలిక్ యాసిడ్ చేసి పర్మాంగనేట్ కాన్సన్ట్రేషన్ తెలిసిన తర్వాత ఆ పర్మాంగనేట్ని ఐరన్ 2తో డిటర్మినేషన్ కోసం యూజ్ చేసాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన రియాక్షన్లో మన కాపర్ 2 అయాన్స్ని డిటర్మైన్ చేయాలి. కాపర్ 2 అయాన్స్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తున్నారు అనేది ఒక్కసారి చూడండి. ఈ విధంగా ఈ లాస్ట్ 2 వన్స్ అన్నమాట. కాపర్ సల్ఫేట్ని పొటాషియం అయోడైడ్తో కనుక చర్య జరిపితే, అంటే డైరెక్ట్ రియాక్షన్ లేదు. కాపర్ సల్ఫేట్కి సోడియం థయోసల్ఫేట్కి డైరెక్ట్ రియాక్షన్ కాదు, మధ్యలో ఒక దానితోటి రియాక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద పొటాషియం అయోడైడ్. పొటాషియం అయోడైడ్, అందుకనే దీన్ని ఐడోమెట్రీ అంటున్నాం. ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే కాపర్ సల్ఫేట్ని పొటాషియం అయోడైడ్తో చర్య జరిపితే మనకి క్యూప్రస్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. క్యూప్రస్ అయోడైడ్ అది వైట్ ప్రెసిపిటేట్ కింద ఉంటుంది. ఈ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సోడియం థయోసల్ఫేట్తో కనుక ఈ అయోడైన్ ఇక్కడ కాపర్ క్యూప్రస్ అయోడైడ్ ప్లస్ K2SO4 ప్లస్ I2 రిలీజ్ అవుతుంది. 4Ki కదా, ఇక్కడ ఒక I2 ఉంటుంది. ఇక్కడ నోట్ చేసుకోండి, I2 ఒకటి ఉంటుంది. ఆ అయోడిన్ దేంతో చర్య జరుగుతుంది అంటే సోడియం థయోసల్ఫేట్తో చర్య జరుగుతుంది. ఆ రిలీజ్ అయిన అయోడిన్ సోడియం థయోసల్ఫేట్తో చర్య జరపడం వల్ల సోడియం టెట్రాథయోనైట్ సోడియం అయోడైడ్ వస్తుంది. ఈ ఫార్మేషన్ ఆఫ్ సోడియం టెట్రాథయోనైట్ని మనం గుర్తిస్తాం అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మన కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి పొటాషియం అయోడైడ్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే బ్లూ కలర్ సొల్యూషన్ కాస్త వైట్ ప్రెసిపిటేట్లోకి మారుతుంది. ఆ వైట్ ప్రెసిపిటేట్ ఎందుకు ఫామ్ అయిందంటే క్యూప్రస్ అయోడైడ్. అలాగే అయోడిన్ రిలీజ్ అవుతుంది.
ఆ రిలీజ్ అయిన అయోడిన్‌ని సోడియం థయోసల్ఫేట్‌తో టైట్రేషన్ చేస్తాం. టైట్రేషన్ చేస్తే మనకు అక్కడ సంథింగ్ సర్టెన్ వైలెట్ కలర్ ఆర్ ఆహ్, వైలెట్ బ్లూ వైలెట్ ప్రెసిపిటేట్ లాగా వస్తుంది. దాన్ని బట్టి మనం టైట్రేషన్ ఎండ్ పాయింట్‌ని డిటర్మైన్ చేస్తాం. ఈ 2 రియాక్షన్స్ నోట్ చేసుకోండి. ఈ 2 రియాక్షన్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ I2 కూడా వేయండి. ప్లస్ I2. రియాక్షన్ బ్యాలెన్స్‌లో లేదు. 2 కాపర్ సల్ఫేట్ gives rise to K2SO4 plus I2. 2 K2SO4 plus I2. ఓకే, నెక్స్ట్ చూడండి. సో సోడియం థయోసల్ఫేట్ I2తో చర్య జరిపితే ఏమొస్తుంది? సోడియం టెట్రాథయోనైట్. ఇందాక చెప్పింది సోడియం టెట్రాథయోనైట్ Na2S4O6 అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం అయోడిన్తో ఏ విధంగా చర్య జరుగుతుందని చూపించాం. సో ఈ ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ ద్వారా మనం థయోసల్ఫేట్ డిటర్మిన్ చేయొచ్చు, సల్ఫేట్ని డిటర్మిన్ చేయొచ్చు, ఆర్సినేట్ని, టిన్ క్లోరైడ్ని డిటర్మైన్ చేయడానికి కూడా ఈ టైట్రేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. వాట్ ఈస్ అయోడిన్ టైట్రేషన్స్ అంటే ద రిడాక్స్ టైట్రేషన్ ఇన్వాల్వింగ్ అయోడిన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ కాల్డ్ అయోడిన్ టైట్రేషన్స్. దీన్ని మనం ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ టైట్రేషన్లో అయోడిన్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యూజ్ అవుతుంది. అందుకోసమే ఈ టైట్రేషన్స్ని ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అని అన్నాము. సో ఎస్టిమేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని కానీ, పొటాషియం డైక్రోమేట్ కానీ, KMnO4ని కానీ, ఐరన్ని కానీ, H2O2ని కానీ, బ్రోమిన్ని కానీ, క్లోరిన్ని కానీ ఐడోమెట్రీ యూజ్ చేసి మనము డిటర్మైన్ చేయొచ్చు. సో ఐడోమెట్రిక్ టైట్రేషన్స్లో ఇందాక రాసిందే CuSO4 కాపర్ సల్ఫేట్ ప్లస్ 4Ki gives rise to Cu2I2 ప్లస్ K2SO4 ప్లస్ I2. బ్యాలెన్స్ వేసుకోండమ్మా. 2 CuSO4 అని వేసుకోండి. 2 CuSO4 అలాగే ఇక్కడ 2 K2SO4 బ్యాలెన్సింగ్లో లేదు. ఇది 2 CuSO4 అలాగే 2 K2SO4 నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకుంటే మనకి ఇక్కడ పొటాషియం తర్వాత మనం దీన్ని సోడియం థయోసల్ఫేట్తో చర్య జరిపిస్తాము. మనకి ఈ 2 రియాక్షన్స్ అవసరం లేదు. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్తో చర్య జరిపితే అయోడిన్ అనేది Na2SO4O6 NaI కింద వస్తుంది. ఈ 3 రియాక్షన్స్ ఇందాక నోట్ చేసుకున్నదే. ఈ 3 రియాక్షన్ మనకి స్టెప్ 3లో స్టెప్ 3 ఇదంతా కూడా స్టెప్ 3నే. స్టెప్ 1 స్టెప్ 2 వీడియో చూద్దరు కానీ యూట్యూబ్లో అది చూపిస్తాను. మనం మెయిన్ ఇక్కడ ఐడోమెట్రిక్ టైట్రేషన్ కాపర్ని ఎలా డిటర్మైన్ చేస్తున్నారు అనే దానికోసం చెప్తున్నాం. సో ఇక్కడ ఎండ్ పాయింట్ దేన్ని తీసుకుంటున్నామమ్మా? స్టార్చ్ అనే దాన్ని తీసుకుంటున్నాం. స్టార్చ్ ఇండికేటర్. స్టార్చ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్ హియర్. రిడాక్స్ ఇండికేటర్ అంటారు, ఐడోమెట్రిక్ ఇండికేటర్ అని కూడా అంటారు. ఎందుకోసం ఇక్కడ స్టార్చ్ యూజ్ చేస్తున్నామంటే స్టార్చ్ రియాక్ట్స్ విత్ అయోడిన్. స్టార్చ్ ఏం చేస్తుంది? అయోడిన్తో చర్య జరిపిస్తుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అయోడైడ్ టు ఫార్మ్ an intensely blue colored complex which is visible at very low concentration of iodine. ఏమంటున్నాం ఇక్కడ? స్టార్చ్ అనే దాన్ని ఇండికేటర్ కింద తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ స్టార్చ్ ఎందుకోసం తీసుకోవడం అంటే ఇది ఇంటెన్స్డ్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్. ఇండికేటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దట్ మీన్స్ షో ఏ కలర్ చేంజ్ ఆఫ్ ది రియాక్షన్. అదేం చేయాలి? కలర్ చేంజ్ అనేది చూపించాలి. ఎప్పుడు రియాక్షన్ కంప్లీట్ అవ్వగానే మనకు ఒక కలర్ చేంజ్ అనేది చూపించాలి. సో అలాగనే ఇక్కడ స్టార్చ్ అనేది అయోడిన్తో చర్య జరిపి ఇంటెన్స్డ్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్ని ఇస్తుంది అట్ వెరీ లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ అయోడిన్ ఆల్సో.
ఎంత అయోడిన్ లో కాన్సన్ట్రేషన్తో రిలీజ్ అయినా కూడా దాంతో మనకు బ్లూ కలర్డ్ కాంప్లెక్స్ని ఇస్తుంది. అలాగే ద కలర్ సెన్సిటివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ది సొల్యూషన్ and it cannot be used in a strongly acidic medium because hydrolysis of the starch occurs. The great merit of starch is that it is inexpensive. మెయిన్లీ ఏమని చెప్తున్నామంటే ఇది ఎన్ని ఎక్స్పెన్సివ్, అంత కాస్ట్ ఏం కాదు. స్టార్చ్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. మన ఏరియోక్రోమ్ బ్లాక్ టీ కానీ లేదా మిరాక్సైడ్ ఇండికేటర్స్ కానీ లేదా ఫినాఫ్థలిన్ మిథారాల్ వీటన్నిటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ స్టార్చ్ అనేది, అందుకోసం దీన్ని యూజ్ చేస్తున్నాం. కానీ సొల్యూషన్ని హీట్ చేసినప్పుడు కానీ లేదా యాసిడ్స్ని యూజ్ చేసేటప్పుడు కానీ ఈ స్టార్చ్ ఇండికేటర్ అనేది యూజ్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఈ ఎండ్ పాయింట్, ఈ మనం ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క లిమిటేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం మెయిన్ దీంట్లో ఏం యూజ్ చేస్తున్నారంటే స్టార్చ్ అనేది యూజ్ చేస్తామమ్మా. స్టార్చ్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఇండికేటర్ అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ అయోడిన్ రిలీజ్ అయినా కానీ అది డిటెక్ట్ చేసి మనకి దానికి ఒక కలర్ సొల్యూషన్ ఇస్తుంది. ఆ కలర్ మోడిఫికేషన్, ఆ కలర్ చేంజ్ని బట్టి మనము అది థయోసల్ఫేట్తో చర్య జరిపించే దాన్ని బట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సో మనం ఈ రిలీజ్ అయిన అయోడిన్ని సోడియం థయోసల్ఫేట్తో చర్య జరిపించి సోడియం టెట్రాథయోనైట్ రాగానే కలర్ చేంజ్ వస్తుంది. దాని నుంచి కాపర్ 2 అయాన్స్ని ఎలా డిటర్మైన్ చేస్తున్నామంటే ఈ సోడియం థయోసల్ఫేట్ని రియాక్ట్ అయ్యేటువంటి అయోడిన్ ఎక్కడి నుంచి వచ్చింది, కాపర్ సల్ఫేట్తో పొటాషియం అయోడైడ్ చర్య జరపడం వల్ల వచ్చింది. అంటే ఎంత అయోడిన్ రిలీజ్ అవుతుంది, ఎంత కాపర్ అయాన్స్ ఉంటే అంత అయోడిన్ రిలీజ్ అవుతుంది. సో ఎంత అయోడిన్ రిలీజ్ అయింది అనేది సోడియం థయోసల్ఫేట్ నుంచి డిటర్మైన్ చేస్తాం. అంటే సోడియం థయోసల్ఫేట్ నుంచి మనం అయోడిన్ ఎంత వచ్చింది అనేది చెప్తున్నాం, అయోడిన్ నుంచి కాపర్ ఎంత ఉంది అనేది డిటర్మైన్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ టైట్రేషన్స్ అనమాట. సో నోట్ డౌన్ దట్ ఎండ్ పాయింట్ ఈస్ ద ఇండికేటర్ ఈస్ ద స్టార్చ్. ఇండికేటర్ నోట్ చేసుకోండి, స్టార్చ్. స్టార్చ్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనకి చెప్తాను, అది చూపించినప్పుడు. జస్ట్ మీకు తెలిసిందే స్టార్చ్ సొల్యూషన్. మన కోల్డ్ వాటర్లో స్టార్చ్ని ఫస్ట్ డిజాల్వ్ చేయాలి. ఆ తర్వాత హాట్ వాటర్ని తీసుకొని హాట్ వాటర్లో దాన్ని కనుక డిజాల్వ్ చేస్తే మనకి స్టార్చ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో రియాక్షన్లో థయోసల్ఫేట్ 2s2O3 2- నుంచి S4O6 2- చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ 6 2 12 అంటే 10 10/4. ఇక్కడేమో 3 2 6లోంచి 2 తీస్తే 4 అంటే +2 నుంచి +3 పాయింట్ దగ్గరికి వెళ్తుందమ్మా. అంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి స్టాండర్డైజేషన్ అయితే ఇదంతా కూడా సోడియం థయోసల్ఫేట్తో చేయమని చెప్తున్నాము. స్టాండర్డైజేషన్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ ఎలా చేస్తారంటే ఇట్ మే బి డన్ బై పొటాషియం అయోడైడ్, చూడండి స్టాండర్డైజేషన్ ఆఫ్ థయోసల్ఫేట్ సొల్యూషన్ దేంతో చేస్తారంటే పొటాషియం అయోడైడ్ తోటి, పొటాషియం డైక్రోమేట్ తోటి కానీ, కాపర్తో కానీ, అయోడిన్తో కానీ ప్రైమరీ స్టాండర్డ్స్ కింద తీసుకొని చేయొచ్చు. మనం మన ఎక్స్పెరిమెంట్లో మన ప్రాక్టికల్లో దేన్ని యూజ్ చేస్తున్నాము, పొటాషియం డైక్రోమేట్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేస్తున్నాం, పొటాషియం డైక్రోమేట్ని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము అంటే ప్రైమరీ స్టాండర్డ్ని కింద తీసుకొని సోడియం థయోసల్ఫేట్తో టైట్రేషన్ చేస్తున్నాం. పొటాషియం డైక్రోమేట్ని తీసుకుంటున్నాం. చూడండి దీనికోసం మనం ఎట్లా ప్రాక్టికల్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒక్కసారి చూడండి. పిపెట్ అవుట్ 10 ml ఆఫ్ కాపర్ సొల్యూషన్, పిపెట్ అవుట్ 10 ml ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ పిపెట్ అవుట్ చేయాలి 250 ml కోనికల్ ఫ్లాస్క్లోకి. దెన్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ until a faint permanent precipitate remains, and this is removed by means of drops of 2 drops of acetic acid. Then you have to add 0.25 grams of potassium iodide solution
చూడండి 10 ఎంఎల్ కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి 250 ఎంఎల్ కోనికల్ ఫ్లాస్క్లోకి. తర్వాత దానికి ఏం యాడ్ చేయాలంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సోడియం కార్బోనేట్ యాడ్ చేస్తాము. ఇది ఆప్షనల్. సోడియం కార్బోనేట్ యాడ్ చేసిన తర్వాత అది బేస్ కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మళ్ళీ ఎస్టిక్ యాసిడ్ ఒకటి యాడ్ చేస్తాము. ఈ రెండు మన ప్రాక్టికల్లో చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది ఎందుకంటే ఆప్షనల్. తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి 0.25 గ్రామ్స్ పొటాషియం అయోడైడ్ యాడ్ చేయాలి. 0.25 గ్రామ్స్ పొటాషియం అయోడైడ్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం క్లోజ్ చేసేయాలమ్మా, దాన్ని క్యాప్తో క్లోజ్ చేసేసేయాలి, చేసి డార్క్లో పెట్టాలి. ఏదైనా కబోర్డ్లో కానీ దాంట్లో పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే కాసేపటికి అది అయోడిన్ని లిబరేట్ చేస్తుంది. ఏం చేస్తుంది అయోడిన్ని లిబరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా లిబరేట్ అయిన తర్వాత అయోడిన్ని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అది తీసుకుంటే కలర్ చేంజ్ కనబడుతుంది. అది తీసి దేంతో టైట్రేట్ చేస్తామంటే సోడియం థయోసల్ఫేట్ తోటి టైట్రేషన్ చేస్తాం. దేంతో టైట్రేట్ చేస్తాము సోడియం థయోసల్ఫేట్. సోడియం థయోసల్ఫేట్ బ్యూరెట్లో తీసుకుంటాము. తీసుకొని దాంతో టైట్రేషన్ చేస్తాం. ఎప్పటిదాకా చేయాలి ఆ బ్రౌన్ కలర్ మనకి ఏమని చెప్పాం ఇందాక అయోడిన్ లిబరేట్ అయింది అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ ఫేడ్ అయిపోయేదాకా మనం టైట్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే 0.4 ఎంఎల్ స్టార్చ్ కలుపుతాం. 0.4 ఎంఎల్ స్టార్చ్ సొల్యూషన్ కలుపుతాం అండ్ కంటిన్యూ ద addition of thiosulfate solution until the blue color commences to fade. స్టార్ట్ చేయగానే బ్లూ కలర్ వస్తుంది. ఆ బ్లూ కలర్ రాగానే ఆ బ్లూ కలర్ ఫేడ్ అయిపోవాలి. ఫేడ్ అయిపోగానే మనం ఏం చేస్తున్నాము టైట్రేషన్ ఆపేస్తాం. ఆపేసి దాన్ని యాడ్ అబౌట్ 0.25 grams of potassium thiocyanate or ammonium thiocyanate, preferably as a 10% aqueous solution. The blue color will instantly becomes more intense. Complete the titration quickly as possible. The precipitate possesses a pale pink color and a distinct permanent endpoint is readily obtained. దీన్ని తీసుకొని మనం ఈ విధంగా కనుక టైట్రేషన్స్ చేస్తే మన కాపర్ 2 అయాన్స్ని డిటర్మైన్ చేయొచ్చు. టైట్రేషన్ ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత అగైన్ వీ విల్ డిస్కస్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది. ఓకేనమ్మా. ఫస్ట్ ఏం చేస్తున్నాం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి మెయిన్ మనం పొటాషియం అయోడైడ్ యాడ్ చేసి లోపల పెడుతున్నాము. అప్పుడు అది అయోడిన్ని లిబరేట్ చేస్తుంది. లిబరేట్ చేయగానే బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం బయటికి తీస్తాము. తీసి మనం టైట్రేషన్ చేస్తాం. ఆ బ్రౌన్ కలర్ ఫేడ్ అయిపోయిన తర్వాత స్టార్చ్ సొల్యూషన్ కలుపుతాం. స్టార్చ్ సొల్యూషన్ కలిపి మళ్ళీ టైట్రేషన్ చేస్తాం. మనకి బ్లూ కలర్ వచ్చేదాకా బ్లూ కలర్ ఉన్న సొల్యూషన్ బ్లూ కలర్ ఫేడ్ అయిపోయేదాకా బ్లూ కలర్ ఫేడ్ అవ్వగానే మనం వాల్యూ అనేది నోట్ చేసుకుంటాం. ఒకసారి దీంట్లో ఉన్న థియరీలో ఉన్న ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. ఈక్వేషన్స్ నోట్ చేసుకున్నాము. ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి.
అయిపోతే చెప్పండమ్మా. అయిపోయింది మ్యామ్. ఏమో అందరిది అయిందా? లేదు మేడం ఇంకా. ఓకే ఓకే, నోట్ వచ్చారా చేయండి. నేను? నోట్ చేయండి, నోట్ చేయండి. చేస్తే నెక్స్ట్ మనం ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం. పొటాషియం డైక్రోమేట్ వర్సెస్ సోడియం థయోసల్ఫేట్. అయిపోయింది మేడం. స్టెప్ 2 నుంచి స్టెప్ 3 చూసాం. స్టెప్ 3 చూసాం మనం. స్టెప్ 2లో వచ్చి పొటాషియం డైక్రోమేట్తో టైట్రేషన్ చేయాలి. అది ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ కాపర్ టు అయాన్స్ని ఎక్కడ డిటర్మైన్ చేస్తారంటే కాపర్ ఓర్స్ ఉంటాయి కదా, ఓర్స్లో కాపర్ ఓర్ నుంచి కాపర్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ సాయిల్లో కాపర్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ కాపర్ డిటర్మినేషన్ చేస్తారు. అంటే అక్కడ నుంచి సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసి సేమ్ కాపర్ టు ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. చేసి దాన్ని బట్టి ఫర్ సపోజ్ శాంపిల్ శాండ్ అక్కడ ఉన్న ఇసుకలో కాపర్ ఓర్ ఉంటుంది కదమ్మా, కాపర్ ధాతువులు అంటారు కదా, గోల్డ్ ఓర్ కానీ ఇప్పుడు మనం చాలా సినిమాల్లో కూడా చూస్తారు. ఇక్కడ బాక్సైట్ ఓర్ ఉంది, లేకపోతే ఈ రాక్స్లో ఈ ఓర్ ఉంది, లైమ్ ఓర్ ఉంది అని చెప్తారు. అలాగే కాపర్ ఓర్ కనుక ఉన్నట్టయితే ఒక 5 గ్రామ్స్ సాయిల్ని కలెక్ట్ చేసి దాన్ని ఇలాగే అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేస్తే ఎంత కాపర్ ఉందో తెలుస్తుంది. 5 గ్రామ్స్లో ఇంత కాపర్ ఉంటే ఇన్ని టన్స్ ఆఫ్ సాయిల్లో ఎంత కాపర్ ఉంటుంది అనేది చూసి దాని నుంచి కాపర్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ అయితే దాని కాపర్ని ఎక్కువ కనుక మనం సంగ్రహించగలిగేటట్టయితే అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని దాని నుంచి కాపర్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తారు.
సో ఇప్పుడు మన స్టాండర్డైజేషన్ ఆఫ్ థయోసల్ఫేట్, సోడియం థయోసల్ఫేట్ని ఎలా స్టాండర్డైజ్ చేస్తారో చూద్దాం. చూడండి, స్టాండర్డైజేషన్ ఆఫ్ థయోసల్ఫేట్ని ఎలా స్టాండర్డైజేషన్ చేస్తున్నా అంటే పొటాషియం డైక్రోమేట్ యూజ్ చేసి. ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది Cr2O7 అనేది 14H+6 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cr+3, క్రోమియం +6 నుంచి +3లోకి వెళ్తుంది. అలాగే పొటాషియం అయోడైడ్ అంటే Ki నుంచి I2కి వెళ్తుంది, అంటే -1 నుంచి 0కి వెళ్తుంది. ఇంకా చూడండి, ఎసిడిక్ మీడియంలో పొటాషియం డైక్రోమేట్ రియాక్షన్ ఏంటి? Cr2O7 అంటే ఇక్కడ Cr అనేది, క్రోమియం అనేది ఏ స్టేట్లో ఉంది? +6 స్టేట్లో ఉంది. క్రోమియం అనేది ఇక్కడ +6 స్టేట్లో ఉంది. +6 స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది? +3 స్టేట్కి వెళ్తుంది. అంటే రెడ్యూస్ అనేది అవుతుంది అన్నమాట. ఎన్ని ఎలక్ట్రాన్స్? 3 ఎలక్ట్రాన్స్ రెడ్యూస్ అవుతుంది. అలాగే అయోడైడ్, పొటాషియం అయోడైడ్ I2 కింద మారుతుంది, అంటే ఇక్కడ -1 నుంచి 0 స్టేట్కి వెళ్తుంది. అంటే ఏంటమ్మా, -1 నుంచి 0కి వెళ్తుందంటే ఆక్సిడైజ్ అవుతుంది. -1 నుంచి 0కి వెళ్తుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే -1 తర్వాత పెరుగుతున్నట్టు అర్థం అనమాట. మైనస్ స్టేట్ నుంచి 0కి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ +6 నుంచి +3కి వెళ్ళింది, అంటే ఇక్కడ ఏమైంది? రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ రెండు మనకి ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్స్. సో ఏమవుతుందంటే ఇక్కడ రిడక్షన్, ఇక్కడ ఆక్సిడేషన్. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి నెట్ ఈక్వేషన్ ఇది వస్తుంది. పొటాషియం డైక్రోమేట్ అయోడైడ్తో చర్య జరిపితే వచ్చేటువంటి రియాక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? పొటాషియం డైక్రోమేట్కి అయోడైడ్ అంటే పొటాషియం అయోడైడ్ కలపగానే మనకి అయోడిన్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే థయోసల్ఫేట్ని కనుక తీసుకుంటే థయోసల్ఫేట్ నెట్ రియాక్షన్ ఏంటి అంటే ఇది. సో థయోసల్ఫేట్ అనేది అయోడిన్తో చర్య జరిపిస్తే ఏమవుతుంది? థయోసల్ఫేట్ I- అంటే అయోడైడ్ కింద ఫామ్ అయ్యి సోడియం థయోసల్ఫనేట్ ఫామ్ అవుతుంది. సో ఆల్ ఓవర్గా మనం పొటాషియం డైక్రోమేట్ని థయోసల్ఫేట్తో చర్య జరిపిస్తే Cr+3 స్టేట్కి వెళ్తుంది. అలాగే థయోసల్ఫేట్ అనేది S4O6 కి వెళ్తుంది, అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు S2O3 నుంచి S4O6 వెళ్ళినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి ఇంటూ 3. మీకు ఇవన్నీ కూడా అంటే చాలా ఎక్కువ అనమాట ఎక్స్ప్లెనేషన్. ప్రతి స్టెప్లోనే ఏమేమి జరుగుతుంది అనేది చెప్తున్నాము. మీరు ఈ మూడు రియాక్షన్స్ రాసుకొని సరిపోతుంది. చెప్తాను ఏ రియాక్షన్స్ రాసుకోవాలో, మరి ఓవర్గా అవసరం లేదు, అంటే అన్ని రియాక్షన్స్ అవసరం లేదు మీకు. ఇది ఒకటి రాసుకోండి. ఎందుకోసం ఇది చెప్తున్నామంటే పొటాషియం అయోడైడ్, అంటే ఇక్కడ I- అంటే ఏంటంటే పొటాషియం అయోడైడ్ జరుగుతుంది. పొటాషియం డైక్రోమేట్
పొటాషియం అయోడైడ్తో చర్య జరిపి I2ని ఇస్తుంది, I2ని రిలీజ్ చేస్తుంది. ఈ I2 అనేది దేంతో చర్య జరుపుతుందంటే సోడియం థయోసల్ఫేట్తో చర్య జరుపుతుంది. ఇప్పుడు ఇందాక రాసిన రియాక్షను, ఈ రియాక్షను, దిస్ వన్, ఈ రియాక్షను, ఈ రియాక్షన్ కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఈ నెట్ లాస్ట్లో చివరిలో ఉన్నటువంటి Cr2O72 మైనస్ 14H ప్లస్ దిస్ వన్. ఇదే రియాక్షన్ చూడండి, ఈ రియాక్షన్ దిస్ వన్. తర్వాత ఈ రియాక్షనే ఇది, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఈ ఈక్వేషన్. సో ఫైనల్లీ మీరు ఏం నోట్ చేస్తారంటే ఈ 3 రియాక్షన్స్ నోట్ చేసుకోండి. ఇది స్టెప్ 2లోకి వస్తాయి అన్నమాట. ఒక్కటి నోట్ చేసుకుని సరిపోతుంది. స్టాండర్డైజేషన్ ఆఫ్ థయోసల్ఫేట్ యూజింగ్ పొటాషియం డైక్రోమేట్. స్టెప్ 2లో రాసుకోవాల్సిన రియాక్షన్స్ ఇవి. మనం 3 స్టెప్స్ చెప్పాము, స్టెప్ 2లో రాసుకోవాల్సిన రియాక్షన్స్ నోట్ చేసుకోండి. మీరు అన్ని రాసుకోక్కర్లేదమ్మా, ఈ బాక్స్ లో ఉన్నది ఒక్కటి రాసుకుంటే చాలు, అన్ని రాయని అవసరం లేదు. ఏమో చెప్పండి, మా అందరిది అయిందా? మాధవి ఈ స్టెప్ 2లో ఈక్వేషన్స్. మనం స్టెప్ 1లో ఏమని చెప్తున్నాము, ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అన్నా. ఫస్ట్ వన్ ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. జస్ట్ అది మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే సోడియం థయోసల్ఫేట్ స్టాండర్డైజేషన్, ఇందాక రాసిన ఈక్వేషన్స్. డిటర్మినేషన్ ఆఫ్ కాపర్ 2, ఇది ఫస్ట్లో మన కాపర్ 2కి దీనికి మధ్య ఉన్నటువంటి టైట్రేషన్స్. ఇది స్టెప్ 3. దిస్ ఈజ్ ఫర్ స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఈక్వేషన్స్ వేసుకున్నాము, అలాగే స్టెప్ 3లో దానిని నోట్ చేసాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎట్లాగో ఒక వీడియో చూద్దాం కానీ